కిలోమీటర్ల కొద్దీ క్యూలు, గంటల కొద్దీ పడిగాపులు. మా డబ్బు మేం తీసుకోవడానికి కూడా ఇన్ని కష్టాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు. నెల్లూరు జిల్లాలో నోట్ల కష్టాలు ఇంకా తీరలేదు. సామాన్యులతో పాటు వృద్ధులు సైతం గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలోని నోట్ల కష్టాలపై తాజా పరిస్థితిని మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు అందిస్తారు. సరిగ్గా నెల రోజులైంది పెద్ద నోట్లు రద్దయి. నోట్ల రద్దు కాగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి మాటలు, వాగ్దానాలు ఈరోజు నీటి మీద రాతలయ్యాయి. దేశవ్యాప్తంగా కొరత ఒక పక్క ఉంటే నెల్లూరు జిల్లాలో మాత్రం పారిశ్రామికీకరణ నేపథ్యంలో ఇక్కడ అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి నిరుపేద, ఇటు వ్యవసాయ కూలీలు, రైతులు, రోజువారీ కూలీలతో సహా అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు నోట్ల కష్టాలు పెరుగుతున్నాయే కానీ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కనుచూపు మేరం లేదు. మన డబ్బులు మనం తీసుకునేందుకు వచ్చినటువంటి ఈ ఇబ్బందులపైన వాళ్ళు ఏమంటున్నారో నేరుగా వాళ్ళతోనే మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఈ క్యూలో నిలబడ్డారు? ఇక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి? పొద్దున్న 9:30 గంటల నుంచి లైన్లో ఉన్నామండి. మనం 4,000 ఇస్తున్నాడు ఈరోజు. లోపల పోతే తెలుస్తుంది 2 ఇస్తాడు, 4 ఇస్తాడు. మోడీ చేసింది మేము సమర్థిస్తాం, అవినీతిని మేమేం సమర్థించం. బాగానే చేస్తున్నాడు, కానీ కొంచెం జనాలకి ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది. అంటే ముసలోళ్ళు, పెద్దవాళ్ళు, వికలాంగులు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి బ్యాంకులో డబ్బులు 10,000, మాకు ఉద్యోగస్తులకి 10,000 ఇస్తున్నారు. 2,000 ఇస్తామంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము. 2,000 దేనికి వస్తుంది మాకు? మరి చెప్పమ్మా, పరిస్థితులు ఏమున్నాయి? నెలంతా ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా క్యూలో నిలబడి 2,000, మేము నెలంతా 10,000, 20,000 అప్పు చేసుకుని తినేవాళ్ళమే. రోజుకు 2,000 ఇస్తే మాకేం సరిపోతుంది? ఆయన చేసిన గొప్పతనం మాకు. కూలోళ్ళు, పేదోళ్ళు అందరూ అల్లాడుతున్నారు, కానీ ఆయన చేసిన మేలు ఏం లేదు. కలిగిస్తున్నాయంటున్నారు మరి కొందరు. మీకు బ్యాంకులు ఇచ్చిన దాకా మేము అప్పులు ఇస్తా ఉండేమా? మీరు తెచ్చేది ఎప్పుడు, మీరు ఇచ్చేది ఎప్పుడు మాకు అని అంటుండే. అందరు ఇస్తాను, అందరు తెచ్చుకుంటా ఉంటే మీరే ఇలేదు అంటుంటే మీకు ఎందుకు ఇలేదని జగడం ఆడుతుండే. మాకు అంగళ్ళు ఈగిపోతుండే, మేమేం తినాలా? పురుషుల పరిస్థితి ఏందో వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు రోజు గంటల తరబడి రైళ్లలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని నుంచి మీరు గట్టెక్కాలంటే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఏం లేదు సార్, అన్ని దిగిపోతే బాగుపడద్ది, దేశం బాగుపడి సన్యాసుడు దిగాలి. పెళ్ళాం పిల్లగాలు లేరు, సత్రంలో తిండి తింటా ఉన్నాడు, మఠంలో పోయి పండుకుంటా ఉన్నాడు. వాడికి ఏం తెలుసు సామాన్యుల బాధకులు? ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒక్కడు వచ్చి లైన్లో నిలబడ్డా? ఒక్కడు రాలా. వాళ్ళ డబ్బంతా మారుతానే ఉంది కదా కమిషన్ల పద్ధతిన. సామాన్యుడే కదా బాధపడతా ఉంది. సార్ మీరు చెప్పండి, మీకు అంటే ఈరోజు ఎంతసేపటి నుంచి మీరు లైన్లో ఉన్నారు? ఇబ్బందులు ఎలా ఉంటాయి? ప్రతిరోజు 3 గంటలు నిలుచుకుంటున్నాను నేను. ప్రతిరోజు పనులు వదులుకొని ఇలా నిల్చోని పరిస్థితి వస్తుంది. ఈరోజు చూస్తే ఈ టోకన్లు ఇచ్చారు, కాస్త పరిస్థితి మెరుగ్గా కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు మాకు ఇంకా తెలియదు. ఎప్పుడు సఫిషియెంట్ డబ్బులు వస్తాయో అంతవరకు పరిస్థితి మెరుగ్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. కొందరైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని మోడీని ఉద్దేశించి చాలా దారుణంగా అయినటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానమైనటువంటి బ్రాంచ్గా ఉన్నటువంటి ద్వారకా సెంటర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి.